న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలి. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ డిమాండ్. నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలోని ఎల్లాల గ్రామానికి చెందిన మద్దిలేటి కూతురు వాసంతి ఆదివారం సాయంత్రం అదృశ్యం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడేసినట్లు సమాచారం. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ను రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండ్ గా తీర్చిదిద్దుతాం. ఎంపీ బస్తిపాటి నాగరాజు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమారి మద్దిలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు. సాధారణ కుటుంబం నుండి విఆర్ఈగా పనిచేసి విఆర్ఓగా ప్రమోషన్ పొందిన మద్దిలేటి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ మద్దిలేటి ఈ మధ్యకాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలో 11 సెంట్ల స్థలంలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. సాధారణమైన కుటుంబం నుండి వచ్చి విఆర్ఓగా విధులు నిర్వహించడం ద్వారా వచ్చే జీతంతో కోట్లకు కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజలు ఆయన దగ్గరకు ఏ పని మీద వెళ్ళినా మామూలు ఇస్తే తప్ప పని చేయడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో దాదాపు నగరంలో 300 పట్టాలు ఇచ్చి ఆక్రమణకు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. 11 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆన్లైన్ చేయించినందుకు 25 లక్షల మామూలు తీసుకున్నట్లు తెలిపారు. వీకర్ సెక్షన్ కాలనీలో ఒక వ్యక్తికి కొత్తగా పట్టా ఇచ్చినందుకు 50,000 రూపాయలు తీసుకున్నట్లు, రాజీవ్ గృహకల్ప వెనకాల 1 ఎకరా కాలువ పోరంబోకు భూమికి ఒక వ్యక్తి పేరు ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి నుండి 10 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఓ గ్రామంలో ఎస్సీలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు 10 మంది ఇతర గ్రామస్తులకు పట్టాలు ఇచ్చి వారి నుండి 6 లక్షలు మామూలు తీసుకున్నారని సమాచారం ఉందని తెలిపారు. విఆర్ఓ మద్దిలేటికి డబ్బులు ఇస్తే ఏ పనైనా చకచకా జరుగుతుంది, లేదంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిందేనని అన్నారు. కావున రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడుతున్న విఆర్ఓలు తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విఆర్ఓ మద్దిలేటిని సస్పెండ్ చేసి అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి హుషేన్ బాషా, నగర అధ్యక్షుడు గౌతమ్, జిల్లా నాయకుడు రామకృష్ణ, యేసు నాయకులు నాగరాజు, చంద్ర, షేక్ షావలి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన విఆర్ఓ మద్దిలేటి గతంలో విఆర్ఏ నుంచి విఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు. విఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు. ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన విఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్నా మామూలు ఇవ్వండి ఫైలు కదలని విధంగా విఆర్ఓ మద్దిలేటి గారు వ్యవహరించారు. అదే కాదు, అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపనంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా 200 పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది. కాబట్టి అంటే ఒక్కొక్క పట్టా 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి గతంలోనే 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన. ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోన భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు. అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా మళ్ళీ విఆర్ఓలు వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు చాలా మరి
ప్రభుత్వ భూములను అక్రమంగా రాయిచ్చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే, పేరులో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సంవత్సరాల తరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే వీఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వీఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్ల పైన కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రం నుంచి బతుకు తెరువు కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో 2 మహిళా కూలీలు మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల సొంత ఊర్లో పనులు లేక పొట్ట చేత పట్టుకుని పిల్లపాపలతో అన్నమయ్య జిల్లా పీలేరు దగ్గర సిమెంట్ కూలి పనికి 2 నెలల క్రితం వలస వెళ్లారు. మంగళవారం యథావిధిగానే పనులు ముగించుకుని రాత్రి ఆటోలో వస్తూ ఉండగా వెనుక వైపు నుంచి టిప్పర్ వేగంగా ఆటోలో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికుల్లో కొస్గిలోని 2వ వార్డుకు చెందిన కౌతాలం లక్ష్మి, 9వ వార్డుకు చెందిన బుల్లి అంజనమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అంజనమ్మ కూతురు మల్లికకు 2 కాళ్ళు విరిగిపోయాయి. కౌతాలం లక్ష్మి అన్న నరసింహులు తలకు బలమైన గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరో బంధువైన పెద్ద తుమ్మలం అన్నయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంజనమ్మ కూతురు మల్లిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటన వలస కూలీ కుటుంబాలలో విషాదం నింపింది. కొసిగిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన 2 మహిళలకు కూలీల భౌతిక గాయాలకు మంగళవారం కొసిగి తీసుకువచ్చారు. అంత్యక్రియలు నిర్వహించారు. నా పేరు అంపయ్య. ఇప్పుడు ఆ వాళ్ళు బతికిని తిరుపతి కల్లా బతికి పోయినారు. ఆ పిల్లోడు వాళ్ళంతా బతికి పోయింటే ఆ పాపని కాపాడనీకి ఆ అమ్మ మీద పడి ఆ అమ్మ ప్రాణము విడిచింది. మహానంది ప్రాంతంలో నివసిస్తున్న నాగు అనే యువకునిపై చిరుత దాడి చేసింది. గత కొద్ది రోజులుగా మహానంది ప్రాంతంలో భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత ఈశ్వర్ కాలనీకి చెందిన నాగు బాహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎలాగో చిరుత దాడి నుంచి నాగు తప్పించుకొని బయటపడ్డాడు. మహానంది గ్రామం, ఈశ్వర్ కాలనీ ప్రజలు మరియు మహానంది గ్రామం చుట్టుపక్కల ప్రజలు చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని స్థానికులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని ఆర్టీసీ బస్టాండ్లో 6 నూతన బస్సులను ఎంపీ నాగరాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ ఒక నమ్మకమని అన్నారు. 5 ఏళ్ల క్రితం గన్నవరం నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్లీ తమ యూనిట్ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. ఇక కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బస్టాండ్ను అభివృద్ధి చేయడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ముందుకు వెళతామని అన్నారు. త్వరలోనే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఇప్పుడు ప్రారంభించిన 6 బస్సులకే కాకుండా ప్రయాణికులకు అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని అన్నారు. ఇక త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని అమలు చేసే దిశలో ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, డిఎంఓలు సుధారాణి, సిద్దాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2024 ఎలక్షన్ తర్వాత బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారమైన నెలలోపే మేనిఫెస్టోలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యాలనైతే మనకు నిర్దేశించారో అందులో భాగంగా ఆర్టీసీ విషయంలో ఎస్పెషల్లీ ప్రజా రవాణా విషయంలో ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అవి కల్పించడానికి తదుపరి సంతకం పెట్టే కంటే ముందరనే
ఈ ఆర్టీసీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొత్త బస్సులను కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కర్నూలు డిపో నుంచి మనం ఈరోజు మన గౌరవనీయులైన మంత్రివర్యులైనటువంటి టీజీ భరతన్ గారి సమక్షంలో ఎంపీ ఆధ్వర్యంలో ఆర్ఎం గారి సమక్షంలో బ్రహ్మాండంగా ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. అంతేగాక తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిందో మీరైతే అన్ని చూశారు. ఉచిత ఇసుక కూడా మన 8వ తారీఖు మొదలైంది. పెన్షన్ కూడా 200 నుంచి 2000 చేశారు, 2000 నుంచి 4000 చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అంటే ప్రతి విషయంలో తూచా తప్పకుండా రాష్ట్రం అంతా అంధకారంలో ఉన్నా కూడా ఏ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అందులో భాగంగా బ్రహ్మాండంగా ఒకటి దశల వారీగా చేస్తూ పోతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ నూతన బస్సులను స్వీకారోత్సవానికి మొదలుపెట్టినటువంటి మాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి అన్ని సహకారాలు ఇచ్చి ఈ కర్నూలు డిపోని ఎస్పెషల్లీ ప్రత్యేక చొరవ తీసుకొని మనకు, ఎందుకంటే మినిస్టర్ గారు కర్నూలు నుంచే ఉన్నారు కాబట్టి మనకు ఈ ఆర్టీసీ డిపో మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీని బలోపేతం చేయడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఆర్టీసీ డిపోలో మన కర్నూలు జిల్లాకు వచ్చిన 6 నూతన బస్సుల్ని ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవ మన మంత్రి గారు భరత్ సార్ గారు అలాగే ఎంపీ గారు వచ్చి మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2 స్టార్ లైనర్లు అంటే నాన్ ఏసీ స్లీపర్లు, అట్లాగే 2 సూపర్ లగ్జరీలు, అట్లాగే 2 అల్ట్రా డీలక్స్లు ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చిమరి గ్రామంలోని ఎల్లాల గ్రామానికి చెందిన మద్దిలేటి కూతురు వాసంతి ఆదివారం సాయంత్రం అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతవరకు అమ్మాయి సమాచారం తెలియకపోవడంతో నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య గ్రామానికి చేరుకుని ఎస్ఐని వివరణ అడగగా 3 మైనర్ బాలురు దొరికారని తెలిపారు. వారి సమాచారం మేరకు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడేసినట్లు సమాచారం. ఇది తెలిసిన ఎమ్మెల్యే గీతా జయసూర్య ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కాలువ దగ్గరికి చేరుకొని వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివారం నుంచి పోలీస్ గాలింపు చర్యలు చేపడుతున్నారని, హంతకులు ఎవరైనా వదిలిపెట్టేదే లేదని, ఎంత పెద్ద వాళ్ళైనా శిక్ష పడే విధంగా చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే జయసూర్య అమ్మాయి విషయాన్ని హోమ్ మినిస్టర్ పిఏకి తెలియజేశామని అన్నారు. ఆడుకోనికి వచ్చిన అమ్మాయి ఆడుకుంటుంది అనుకున్నాం సార్. మేము ఇట్లా ఆదర్శం అవుతుందని రాలేదు, సాయంత్రం దాకా కూడా రాలేదు. ఇంకా గంటకు వస్తుంది, ఇంకా అర్ధ గంటకు వస్తుంది అనుకున్నాం సార్. ఏమైంది ఇప్పుడు పాప? సార్ సమాచారం ప్రకారం సంతీలో వేసినారని చెప్తున్నారు సార్. ఇంకా ఇంతవరకు బయటపడలేదు. ఎవరి దగ్గర ఎవరు 3 అని అంటున్నారు సార్. ఈ ఊరిలోనా? ఈ ఊరిలో. ఏం పేరు వాళ్ళ పేర్లు? తెలియదు సార్, వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళు చంపారని మీకు ఎలా తెలుస్తుంది? పోలీసులు సమాచారం ఇచ్చారు సార్. ఐసిడిఎస్ కు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా బలోపేతం చేయాలని శ్రామిక బలహీన జిల్లా కన్వీనర్ పి నిర్మల డిమాండ్ చేశారు. కోర్కెల దినంలో భాగంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రేణుకమ్మ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని కోరారు. గత 42 రోజులు సమ్మె కాలం సందర్భంగా ప్రభుత్వం మెయిన్స్ కాపీలు అంగీకరించిన అంశాలను జీవో కాపీలుగా ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రైవేట్ కాన్వెంట్లకు వెళ్లకుండా సర్క్యులర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. ఐసిడిఎస్ ప్రైవేటీకరణ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సాయిబాబా, న్యూ సిటీ నాయకులు మహమ్మద్ రఫీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కర్నూలు అర్బన్ ప్రాజెక్టు నాయకురాలు బాలదుర్గమ్మ, విజయలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐసిడిఎస్ పీడీకి వినతి పత్రం అందజేశారు. కోరికలు 26,000
ఈరోజు జూలై 10 ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా కోరికల దినంగా సిఐటియుగా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడా తమ కోరికల కోసం ఈ దినాన్ని పాటిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ డిమాండ్స్ సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా ఈరోజు సిఐటియు కూడా మొత్తంగానే స్కీమ్ వర్కర్స్, ఆశా కానీ, అంగన్వాడీ కానీ, మిడ్ డే మీల్స్ కానీ అందరూ కూడా ఆర్పీలతో సహా మొత్తం కూడా వాళ్ళందరూ కోరిక దినంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలు చాలా ఉన్నవి. గత ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. 42 రోజులు సమ్మె చేస్తే టర్మినేట్ చేస్తాం, 5 రకరకాలుగా వాళ్ళని భయపెట్టడం కూడా జరిగింది. అయినా భయపడకుండా చేస్తే తర్వాత చేస్తానని చెప్పారు, కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకని చెప్పేసి అందరూ కూడా కొత్త ప్రభుత్వం రావాలా, మార్పు రావాలా, జగన్ ప్రభుత్వం ఏం పట్టించుకోవాలని చెప్పేసి మార్పు కోరుకున్నారు. మార్పు వచ్చింది. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము అంటే కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతూ ఉన్నాము, ఇప్పుడైనా మీరైనా, ఎందుకంటే అందరు మీ మీద ఆశలు పెట్టుకున్నారు, ఈ కోరిక దినం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏవైతే సమస్యలు ఉన్నావో ముఖ్యంగా జీతాలు పెంచాలని చెప్పేసి కనీస వేతనం మామూలుగా 26,000 ఇవ్వాలా, కానీ ఎంతనో కొంత తప్పకుండా వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాట్యుటీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అది కాకుండా యాప్లు, ఎఫ్ఆర్ఎస్ రకరకాల యాప్లు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. కాబట్టి ఒకటే యాప్, గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఒకటే యాప్ ఉండింది, తర్వాత యాప్లు ఎక్కువ పెంచడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారమే ఒకటే యాప్ పెట్టండి. అన్ని యాప్ల ద్వారా కష్టము చేయలేని పరిస్థితి వస్తుంది, మార్చికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పద్ధతిలో మనం అడుగుతూ ఉన్నాము. చేయాలి మెయిన్ ఇవి. మమ్మల్ని పని మాత్రం చేయించుకుంటున్నారు, కానీ మాకు గౌరవ వేతనలాగా పని చేయించుకుంటున్నారు. మాకు రిటైర్ అయిన తర్వాత ఏమీ ఇవ్వడం లేదు. అందుకు మమ్మల్ని కనీస వేతనము మాకు 26,000 ఇవ్వాలని, లేదంటే అంగన్వాడీవి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని మా మెయిన్ డిమాండ్స్ ఇవి. మాకు ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా హెల్త్ కార్డ్స్ విసిట్ చేసి మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు కానీ, మా భర్తలు కానీ, మా పిల్లలు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని. మాకు ఇంకా 2017 నుంచి టీఏడిఏలు ఇవ్వలేదు. కూరగాయల బిల్లులు కూడా ఎప్పుడు ఇచ్చినారు, 2023 నుంచి ఫిబ్రవరి వరకు ఇచ్చినారు. ఇంకా అంతవరకు కూరగాయల బిల్లులు ఇవ్వలేదు, ఇంటి అద్దెలు ఇవ్వలేదు, టీఏడిఏలు ఇవ్వలేదు. ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 44 పాత చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు కట్టు బానిసలుగా చేయడానికి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు డిమాండ్ చేశారు. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంచిబాబు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని, ఆ విధానాలను మానుకోవాలని కోరారు. లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అటువంటి ప్రయత్నమే చేస్తే కార్మికుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వీరికి ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ కార్మికులను సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సమగ్రమైన వేతన చట్టాన్ని రూపొందించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకుని వచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరారు. హిట్ అండ్ రన్ పేరుతో తెచ్చిన చట్టం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ కమిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాధిక తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాముడు, రాజశేఖర్, సిఐటియు న్యూ సిటీ కమిటీ అధ్యక్షులు నరసింహులు, ఆటో వర్కర్స్ యూనియన్ న్యూ సిటీ కమిటీ కార్యదర్శి రాధాకృష్ణ, అధ్యక్షులు వలి, ఆటో వర్కర్స్ యూనియన్ ఓల్డ్ సిటీ కార్యదర్శి మహమ్మద్, ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు అబ్దుల్ దేశాయ్, న్యూ సిటీ సిఐటియు నాయకులు సుధాకరప్ప, మహమ్మద్ రఫీ, యేసు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈసారి అంగన్వాడీ వర్కర్సే కాకుండా అన్ని రకాల కార్మికులు వాళ్ళకుండే సమస్యల పైన కోరికలు పాటించి అందరూ కలిసి
పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం కర్నూలులోన కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతుంది. జిల్లాలోన అన్ని మండల కేంద్రాల్లోన బొమ్మరు ఆఫీస్ ముందు ఇటువంటి ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పోరాటాన్ని ఎందుకోసం మనము అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఆందోళన చేస్తున్నామనే విషయాన్ని మనమంతా గ్రామం గుర్తుంచుకోవాలా. ఎందుకోసం అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చినాడు. ఆయన ఈ రోజు వరకు కూడా కార్మిక చట్టాల్లోన మార్పులు ఉపసంహరించుకునే విషయం గురించి చెప్పలేకపోతున్నాడు. అంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు చాలా దశాబ్దాల పాటు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించడంలో కానీ లేకపోతే కనీస వేతనము 26,000 రూపాయలు ఇచ్చేదంట్లో కానీ ఈరోజు క్లియర్గా ఆయన చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు, బిల్డింగ్ వర్కర్లు కానీ, ఆటో కార్మికులు కానీ, ముఠా లేదా హమాలి కార్మికులు వాళ్ళ కాయ కష్టం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అటువంటి వాళ్ళకి భవిష్యత్తు అంటూ ఏముండదు. అందుకోసమే ఈరోజు హమాలి కార్మికులకి, ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కార్మికుల డిమాండ్స్ డేగా నిర్వహిస్తున్నాం. ఈ డిమాండ్స్ డే ప్రధాన ఉద్దేశము, కార్మికుల కోరికల దినము ప్రధాన ఉద్దేశం ఏమంటే, ప్రధానంగా స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము ఇటువంటి వాళ్ళని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, అట్లాగే గతంలో నరేంద్ర మోడీ లేబర్ కోడ్లని చెప్పి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొని రావడం జరిగింది. దానివల్ల కార్మిక హక్కులు కాల రాసేటువంటి విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఆ లేబర్ కోడ్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి, అట్లాగే అసంఘటిత రంగ కార్మికులైనటువంటి హమాలీ కార్మికులకు సమగ్రమైనటువంటి వేతన చట్టము తీసుకురావాలని చెప్పి, అట్లాగే ఆటో కార్మికులకు ప్రధానంగా ఈరోజు హిట్ అండ్ రన్ అటువంటి పేరుతో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారము యాక్సిడెంట్ కనుక జరిగితే ఆ కార్మికుడు 10 సంవత్సరాల పాటు జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్స్తో ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నాయకత్వంలో ఈ ఆందోళన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అమలు చేయాలి అసత్యం. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే 44 రకాల కార్మిక చట్టాలను. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. డ్రగ్స్ ను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై పీడీ యాక్ట్ విధించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డ్రగ్స్ సప్లైను నివారించి యువతను ఆదుకోవాలని వారు కోరారు. ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వం మారినాక తర్వాత కానీ విచ్చలవిడిగా గంజాయి ఉత్పత్తులు ప్రతిరోజు పేపర్లో, న్యూస్ ఛానల్లో టన్నుల కొద్దీ గంజాయి, అదేవిధంగా మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ విధంగా విచ్చలవిడిగా డ్రగ్స్ అయితేనేమి, మత్తు పదార్థాలు, గంజాయి లాంటి రవాణా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కాబట్టి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయిని అరికట్టడంతో పాటు సప్లై చేసేటటువంటి కూలీలను అరెస్ట్ చేయడంతో పాటు సప్లై చేయడానికి మూల స్తంభాలైనటువంటి బడా పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ మత్తు పదార్థాల రవాణాను ప్రోత్సహిస్తున్నారో వారిపైన వెంటనే పీడీ యాక్ట్ను నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా
ప్రభుత్వ అధికారులు అయితేనేమి, పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో, అదేవిధంగా కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు, యువతకు మత్తు పదార్థాల వల్ల జరిగేటటువంటి అనర్థాలపైన చైతన్యవంతం పరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ డిమాండ్. నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలోని ఎల్లాల గ్రామానికి చెందిన మద్దిలేటి కూతురు వాసంతి ఆదివారం సాయంత్రం అదృశ్యం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడేసినట్లు సమాచారం. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ను రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండ్ గా తీర్చిదిద్దుతాం, ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.